వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మాజీ ఎంపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు గుంటూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో ఆయనను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విజయపాల్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ధర్మాసనం ఎదుట 11 పేజీల రిమాండ్ రిపోర్ట్నైతే సమర్పించారు. వాస్తవాలు రాబట్టేందుకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ ఘటనలో విజయపాల్ది కీలక పాత్ర అని వివరించారు. కస్టోడియల్ విచారణకు అనుమతిస్తే మరిన్ని విషయాలు రాబడతామని కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు రిమాండ్ విధించడంతో విజయపాల్ను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు. కాగా విజయపాల్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చుని పిడుగుద్దులతో చంపేందుకు యత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన తీసుకున్న తీవ్రంగా కొట్టినట్లుగా అయితే గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న రావెల విజయపాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం గుంటూరులోని ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి 11 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ హింసకు ప్రధాన బాధితుడు విజయపాల్. ఆయన కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించాలి. దీని వెనుకున్న భారీ కుట్రను ఛేదించాలి. మాస్టర్ మైండ్ ను వెలికి తీయాలి. ఆయన సాక్షుల్ని ప్రభావితం ఆధారాల్ని ధ్వంసం చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దర్యాప్తులో తెలిసిన అంశాలన్నింటినీ పొందుపరిచారు. మధ్యాహ్నం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రాత్రి 8:30 గంటల సమయంలో గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయన శరీరంపై అప్పటికే ఎలాంటి గాయాలు లేవు. రఘురామకృష్ణరాజు మెట్లు ఎక్కి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలోని మొదటి అంతస్తుకు వెళ్లారు. ఆ రాత్రంతా ఆయన్ను అక్కడే గదిలో నిర్బంధించారు. ఆ రోజు అతన్ని తీవ్రంగా కొట్టారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనకు బైపాస్ సర్జరీ అయిందని తెలిసి కూడా తన గుండెలపై కూర్చుని చంపేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. తర్వాత గుండెపోటుతో చనిపోయాడని క్రియేట్ చేసేందుకు విజయపాల్, సునీల్ కుమార్ పథకం పన్నారని తెలిపారు. రఘురామకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైల్లోకి ప్రవేశించే ముందు అక్కడి వైద్యాధికారి రఘురామయ్యను పరీక్షించి ఆయన కాలి కింద చర్మం గీసుకుపోయి ఉందని, గాయాలైనట్లు గుర్తించారు. సికింద్రాబాద్ సైనికాసుపత్రి కూడా రఘురామకు గాయాలున్నాయని తేల్చింది. సికింద్రాబాద్లోని సైనికాసుపత్రి అందించిన వైద్య నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుకు సిఐడి కస్టడీలో ఇల్ ట్రీట్మెంట్ జరిగిందని అభిప్రాయపడింది. ఇక అప్పటి నుంచి కొంచెం సేఫ్ గానే ఉన్న RRR తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులో స్పీడప్ పెంచారు.
మాజీ ఎంపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు గుంటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక అనంతరం అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విజయపాల్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ధర్మాసనం ఎదుట 11 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించారు. వాస్తవాలు రాబట్టేందుకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ ఘటనలో విజయపాలది కీలక పాత్ర అని వివరించారు. కస్టోడియల్ విచారణకు అనుమతిస్తే మరిన్ని విషయాలు రాబడతామని కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు రిమాండ్ విధించడంతో విజయపాల్ను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు. కాగా విజయపాల్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చుని పిడిగుద్దులతో చంపేందుకు యత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన తీవ్రంగా కొట్టినట్టుగా కూడా గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న రావల విజయపాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం గుంటూరులోని ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి 14 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ హింసకు ప్రధాన బాధ్యుడు విజయపాలే. ఆయన్ను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని, దీని వెనుకున్న భారీ కుట్రను ఛేదించాలని, మాస్టర్ మైండ్ను వెలికి తీయాలని, ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆధారాల్ని ధ్వంసం చేసే అవకాశం ఉందంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు దర్యాప్తులో తేల్చిన అంశాలన్నింటినీ పొందుపరిచారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఈ విజయపాల్ కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు ఉన్నాయి? అసలు అక్కడ ఎలాంటి వాదనలు జరిగాయి కోర్టులో? పద్మ, గత 24 గంటల నుంచి కూడా ఎప్పుడైతే విజయపాల్ ని అరెస్ట్ చేశారో అక్కడి నుంచి కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం ఏర్పడింది. ఏదైతే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు అదేవిధంగా ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉండి ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. 2021లో ఏదైతే కేసు నమోదైందో 2021లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆయన రచ్చబండ పేరుతో ఆయన జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అంటే కేసు నమోదు కావడం, ఆ తర్వాత 2024 జూలై 11వ తారీఖున ఆయన తిరిగి ఆయనపై హత్యాయత్నం చేశారంటూ, అదేవిధంగా ఎప్పుడైతే 2021 సంవత్సరంలో ఏదైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన టైంలోనే అతనిపై బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు కూడా ఆయనపై గుండెపై కూర్చొని పిడుగుతులు గుద్దారు అని, అదేవిధంగా ఆయన్ని అంతమొందించేందుకు ప్రయత్నం చేశారని, అదేవిధంగా తీవ్రంగా కొట్టారని చెప్పేసి ఒక ఎంపీ ఒక స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి 11వ పెట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో దానికి సంబంధించి సునీల్ కుమార్, అదేవిధంగా విజయపాల్, అదేవిధంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, వీరందరిపై కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రధానంగా అత్యుత్సాహం చూపించి అదేవిధంగా రఘురామకృష్ణరాజును తీవ్రంగా కొట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయపాల్, ఆయన్ని
ఆయనపై ఆల్రెడీ పలుమార్లు అయితే సిఐడి పోలీసులు ఆయన నోటీస్ ఇవ్వడం, అదేవిధంగా ఆయన విచారించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఎటువంటి స్పందన లేనటువంటి నేపథ్యంలో ఆయన్ని నిన్నైతే అరెస్ట్ చేసిన పరిస్థితి. నిన్నటి నుంచి కూడా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో విజయపాల్ ఆయన కోర్టులో సబ్మిట్ చేశారు. ఆయనకు 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి నేపథ్యం మనం చూసుకున్నట్లయితే అసలు 14 పేజీల రిమాండ్ రిపోర్ట్ అంటే అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఎలాంటి అంశాలు పొందుపరిచారు అనుకోవచ్చు? 11 పేజీలకు సంబంధించి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ సంబంధించి 11 పేజీలు లేఖనైతే జ్యుడిషియల్ కి గట్టిగా అయితే సంప్రదించడం జరిగింది. కేసు ఎప్పుడైతే నమోదు చేశారో 2021లో నమోదు చేశారో ఆ రోజున జరిగినటువంటి ఏదైతే కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన్ని కోర్టు అదుపులో తీసుకుని థర్డ్ డిగ్రీ ఎందుకు ఎలా ప్రయోగించారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే దాని మీద సుదీర్ఘంగా అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో చేశారు. అయితే అరెస్ట్ చేసిన రోజున హైదరాబాద్ నుంచి గుంటూరు ప్రాంతీయ సిఐడి కార్యాలయం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజు రాత్రంతా కూడా ఆయన చిత్రహింసలో పెట్టినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మినిట్ టు మినిట్ విజయపాల్ నుంచి ఆయన దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకున్నారు. అయితే వాళ్ళకి 11 పేజీల్లో లేఖ రాసి కోర్టుకు సమర్పించండి. అయితే పోలీసులు అయితే 11 పేజీలు నివేదిక ఇచ్చినప్పటికీ కూడా తమకు కావాల్సినటువంటి ఏదైతే సమాచారం ఉందో పూర్తి సమాచారం విజయపాల్ నుంచి రావట్లేదు. కాబట్టి మరికొన్ని రోజులు మాకు కస్టడీకి ఇవ్వాలి, మాకు పోలీస్ కస్టడీకి ఇచ్చినట్టయితే లోతుగా అధ్యయనం చేసి దీని మీద కేసుని ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్పేసి ఇటు పోలీసులు కూడా కోర్టుని అడగడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. మొత్తంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించి 2021 మే 14న మధ్యాహ్నం అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రాత్రి 8 గంటల సమయంలో గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి అయితే తీసుకొచ్చారు. ఆయన శరీరంపై అప్పటికే ఎలాంటి గాయాలైతే లేవు. రఘురామకృష్ణరాజును మెట్లు ఎక్కించి కూడా సిఐడి ప్రాంతీయ కార్యాలయం మొదటి అంతస్తుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఆ రాత్రంతా ఆయన్ను అక్కడే గదులు నిర్బంధించారు. ఆ రోజు అతన్ని తీవ్రంగా కొట్టారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక తనకు బైపాస్ సర్జరీ అయిందని తెలిసి కూడా తన గుండెలపై కూర్చొని చంపేందుకు ప్లాన్ చేశారని తెలిపారు రఘురామ. ఇక తర్వాత గుండెపోటుతో చనిపోయాడని క్రియేట్ చేసేందుకు విజయపాలు, సునీల్ కుమార్ పథకం వేశారంటూ కూడా రఘురామ చెప్పుకొచ్చారు. మొత్తంగా రఘురామ కస్టడీల కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందని అనుకోవాలి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ అయితే విధించింది గుంటూరు కోర్టు. ఇక విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లు అయితే చాలా కీలక పరిణామాలను అయితే కీలక విషయాలు అయితే పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది. రఘురామను చంపేందుకే ప్లాన్ చేశారంటూ కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని కూడా తెలుసు కూడా గుండెలపై కూర్చుని చంపే ప్రయత్నం చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులను కూడా బెదిరించి నాటు సిఐడి అధిపతి సునీల్ కుమార్ కూడా బెదిరించడం జరిగిందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా కేసు నమోదు అవ్వకముందే రఘురామను అరెస్టు కోసం హైదరాబాద్ కు వెళ్లారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా కస్టోడియల్ హింస వెనుక మాస్టర్ మైండ్ ఉన్నట్లుగా కూడా నిర్ధారణ అయింది. మొత్తంగా విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ లో ఇలాంటి సంచలన విషయాలైతే 11 పేజీల ఈ సంచలన విషయాలైతే పేర్కొనడం జరిగింది. రఘురామకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అప్పట్లో జైల్లోకి ప్రవేశించే ముందు అక్కడికి వైద్యాధికారి రఘురామయ్యను
పరీక్షించి ఆయన కాలి కింద చర్మం గీసుకుపోయిందని, గాయాలన్నట్లుగా గుర్తించారు. సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి కూడా రఘురామకు గాయాలున్నాయని తేల్చింది. అప్పట్లో సికింద్రాబాద్లోని సైనిక ఆసుపత్రి అందించిన వైద్య నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుకు సిఐడి కస్టడీలో ఇల్ ట్రీట్మెంట్ జరిగిందంటూ అభిప్రాయపడింది. అప్పటి నుంచి కొంచెం సేఫ్ గానే ఉన్న RRR తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులో స్పీడప్ పెంచారు. మొత్తంగా రఘురామ కస్టడీల కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందని అనుకోవాలి. ఈ కస్టడీల హింస వెనక మాస్టర్ మైండ్ ఉన్నట్లు కూడా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. సిఐడి అదనపు మాజీ ఎస్పీ అయినటువంటి విజయపాల్ అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించింది గుంటూరు కోర్టు. విజయపాల్ రిమాండ్ రిపోర్టులు అయితే కీలక విషయాలైతే పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. రఘురామను చంపేందుకు ప్లాన్ చేశారంటూ కూడా ఆ రిమాండ్ రిపోర్టులు అయితే పేర్కొన్నారు. 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలుసు కూడా రఘురామకు ఆయన గుండెలపై కూర్చుని చంపే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులను కూడా బెదిరించారు గతంలో అంటూ కూడా ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేసు నమోదవకముందే రఘురామను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కు వెళ్లారంటే కూడా అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ముందుగానే మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టుగా కూడా ఆ రిమాండ్ రిపోర్టులు అయితే పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ విజయపాల్ కు సంబంధించి రిమాండ్ రిపోర్టులు అయితే కనుక 11 పేజీల రిమాండ్ రిపోర్టు తయారు చేయడం జరిగింది. అందులో కీలక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.